హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సింహాసనం మూవీ గురించి తెలుసుకుందాం. అంటే 1980స్లో తీసినటువంటి సింహాసనం మూవీ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఈ మూవీ తీయడానికి దాదాపుగా ఆ రోజుల్లో బడ్జెట్ వచ్చి 4 కోట్ల వరకు అయింది. అంటే ఈరోజు బడ్జెట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 250 కోట్లు పైచిలుకు అనమాట. ఆ రోజుల్లో 4 కోట్లతో పెట్టి తీసిన సినిమాకి ఈరోజు 250 కోట్లు పెట్టిన సినిమాకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దగా టెక్నాలజీ లేదు. అంటే గ్రాఫిక్స్ కానీ ఇలాంటివి కానీ చాలా రేర్ అనమాట, లేవనే చెప్పుకోవాలి. అటువంటి టైంలో దాదాపుగా 4 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సింహాసనం మూవీ కేవలం 40 నుంచి 50 రోజుల మధ్యలోనే పూర్తి చేయడం జరిగింది. అంటే ఈ సినిమా ఎంత త్వరితగతిని తీశారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అటువంటి మూవీ తీయాలంటే దాదాపుగా సంవత్సరం పైన పడుతుంది, కానీ 40 రోజుల్లో అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుని తీయడం జరిగింది. దీనికి కథ నుంచి అదేవిధంగా దర్శకత్వం వరకు సూపర్ స్టార్ కృష్ణ గారు వహించడం జరిగింది. ఇది ఆయన యొక్క నైపుణ్యతకు అదేవిధంగా ఆయనకి మూవీస్ పట్ల ఉన్న డెడికేషన్కి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన మూవీస్లో 70mm తొలి 70mm మూవీ కూడా సింహాసనమే. అదేవిధంగా కలర్ ప్రింట్ కూడా రావడం జరిగింది. 70mm మూవీ అంటే ఇప్పుడు 35mm, అప్పట్లో 35mm స్క్రీన్స్ అలా ఉండేవి. 70mm స్క్రీన్ తీసుకొచ్చి అదేవిధంగా కలర్ ప్రింట్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో ఇది గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ మూవీస్ని హిందీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ రోజుల్లో సింహాసనం మూవీలో మరొక గొప్ప విషయం ఉంది. అక్కడ వేసిన సెట్టు ఒక ప్రాంగణ హాల్ సెట్ కింద వేశారు. ఆ సెట్ చాలా హైలైట్గా నిలుస్తుంది మూవీకి. అదేవిధంగా అందులో ఉన్న కృష్ణ గారి డైలాగ్స్ కానీ అదేవిధంగా చాలా మూవీకి హైలైట్ అని చెప్పుకోవాలి. మీలో ఎంతమంది సింహాసనం మూవీ చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.